హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్లీ థాట్స్. ఈరోజు నేను చూపించే స్పెషల్ రెసిపీ రాగి పిండితో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఈ లడ్డూని అందరూ ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుని ఈ విధంగా తురుముకోండి. చూడండి, బెల్లం మొత్తం ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో ఒక గుప్పుడు వేరుశనగ పప్పులు పోసి వేయించుకోండి. ఈ పల్లీలు మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గుప్పుడు బాదం పప్పులు, ఒక గుప్పుడు జీడిపప్పులు కూడా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళు ఓన్లీ వేరుశనగ పప్పులు మాత్రం వేయించుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాన్లో నేను 1/2 కేజీ వరకు రాగిపిండిని తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ రాగిపిండి. స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రాగిపిండిని వేయించుకోండి. రాగిపిండి వేగుతూ ఉండగా ఇప్పుడు చల్లారినటువంటి ఈ వేరుశనగ పప్పుని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, నేను కొన్ని పొట్టు తీసాను, కొన్ని పొట్టు తీయలేదు. ఇవి మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకుని బరకగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రాగిపిండి మొత్తం చూడండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వేగి మంచి సువాసన వస్తుంది. అంటే రాగిపిండి వేగిపోయినట్లు. సుమారు ఈ పిండి వేగడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అందులో మనం తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ బెల్లం కూడా వేసి ఒకసారి కలుపుకోండి. వేడి మీద ఈ బెల్లం వేయటం వల్ల మొత్తం కరిగిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసి కొద్దిగా నెయ్యిని కూడా వేసి కలుపుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే చేతితో కలపండి. చూడండి, నెయ్యి మొత్తం ఈ విధంగా కలిసింది. ఇప్పుడు ఉండకు సరిపడా నెయ్యిని కూడా పోసి ఇప్పుడు చేతితో బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలైనా ఈ విధంగా కలపడం వలన బెల్లం మొత్తం ఈ పిండికి పడుతుంది. చూడండి, ఉండకొచ్చేలాగా బెల్లం కరిగి ఈ నెయ్యి పోయటం వలన ఉండకొచ్చేలాగా చుట్టుకోండి. ఈ విధంగా ఉండలు మొత్తం చుట్టుకుని పక్కన పెట్టుకోండి. ఉండలు మొత్తం ఈ విధంగా రౌండ్ షేప్లో ఇలా చుట్టుకోండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్తో మన రాగిపిండి లడ్డు రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి. ఇది రోజుకొకటి పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. ఈ లడ్డూల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.